హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ముఖ్యంగా ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మెయిన్లీ వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ అయిందని ఎలా తెలుస్తుంది? ఇండికేషన్ ఏంటి అసలు? రైట్. కిడ్నీస్ పని ఏంటి అంటే మన బాడీలో ఏదైతే చెడు పదార్థం ఉందో దాన్ని బయటికి పంపించడం. మన బాడీలో చెడు పదార్థాన్ని బయటికి పంపించాలంటే అదొక్క మాలిక్యూల్ని కిడ్నీ అనేది పిక్ చేసుకొని ఆ ఒక్క మాలిక్యూల్ని బయటికి పంపించాలి. దాంతోపాటు వాటర్ని కూడా పంపిస్తుంది అనమాట. ఎప్పుడైతే కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుందో ఈ చెడు మెటీరియల్ మన బాడీలోంచి బయటికి పోవడం ఆపడమే కాకుండా మన బాడీలోంచి ఫ్లూయిడ్ అంటే ఎక్కువ తాగిన వాటర్ కూడా బయటికి పోవడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎక్కువ తాగిన వాటర్ బయటికి పోవడం ఆగిపోతుందో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మనం పొద్దున్న లేచిన వెంటనే ఎవరిలో ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళలో కానీ నార్మల్గా ఉన్నాడు ఒకరోజు పొద్దున్న లేచిన వెంటనే పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటాం అనమాట. అంటే ఫేస్ అంతా ఊదిపోయినట్లు, వాపు వచ్చినట్టు, లేకపోతే మనకు కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అంటారు చూసారా, సో అట్లా కళ్ళ కింద పఫీనెస్ రావడము, ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట. ఎవరన్నా సడన్గా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా గమనిస్తే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అని ఆలోచించాలన్నమాట. దీంతోపాటు వీళ్ళకి ఏం జరుగుతుందంటే కాళ్ళన్నీ వాచిపోవడం, సడన్గా మనము కాళ్ళపైన ఇట్లా నొక్కితే గుంతలు పడిపోవడం, దాన్ని పిట్టింగ్ ఎడీమా అంటాం అనమాట. ఇది దీంతోపాటు మనకు కిడ్నీ పని ఏంటి? వేస్ట్ మెటీరియల్ బయటికి పంపించడం. ఎప్పుడైతే వేస్ట్ మెటీరియల్ బయటికి పోదో మన బాడీలో నుంచి ఏం జరుగుతుందంటే ఆకలి చనిపోవడము, బాగా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ రావడము, నిద్ర ఎక్కువ రావడము. సో కొంతమందికి ఏమవుతుందంటే ఆ పాయిజన్స్ అంతా బాడీలో ఎక్కువై వామిటింగ్ కానీ, నాజియా కానీ, ఫీవర్ కానీ ఇవన్నీ రావడం, ఇవన్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఎక్కువ చూస్తుంటాం. హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ పూర్తిగా చెడిపోయి సో వాళ్ళు ఏమన్నా డయాలసిస్ చేయాలన్నా, ఈ డయాలసిస్ని బయటపడాలన్నా, డయాలసిస్ ఫ్రీక్వెన్సీ తప్పించుకోవాలన్నా, కిడ్నీస్ని ఫర్దర్గా డ్యామేజ్ చేసుకుంటా కాపాడాలన్నా హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. సార్, కొంతమందికి కాళ్ళు వాపు బాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా కిడ్నీ సమస్య ఒక ఇండికేషన్ అంటారా? ఎవరికైతే కాళ్ళు వాపు ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఎడీమా అంటామన్నమాట. ఎడీమా అంటే ఏంటంటే మన బాడీలో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిపోయింది అంటామన్నమాట. ఫ్లూయిడ్ అక్యూములేట్ కావడానికి కిడ్నీ ఒక్కటే రీజన్ కాదు, కిడ్నీ అనేది ఒక రీజన్ అనమాట. కిడ్నీలో ప్రాబ్లం ఉన్న కాళ్ళల్లో అక్యూములేట్ అవుతుంది, లివర్ ప్రాబ్లం ఉన్న కాళ్ళల్లో అక్యూములేట్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న కాళ్ళల్లో అక్యూములేట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న కాళ్ళల్లో అక్యూములేట్ అవుతుంది. సో మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే ఈ వేరేవన్నీ తీసేసి ఫస్ట్ ఎవరన్నా కాళ్ళ వాపుతో వస్తే డాక్టర్ ఏం చేస్తారంటే 3 రూల్ అవుట్ చేయాలి. లివర్ ప్రాబ్లం ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా. మనకు 100 కేసెస్ కన్నా కాళ్ళు వాపుతో వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కేసెస్ ఈ 3 డిసీజెస్ నుంచే ఉంటాయి. మిగిలిన 10%కి ఇంకా వేరే రీజన్స్ చాలా ఉండొచ్చు. బట్ మేజర్గా మనకు కాళ్ళ వాపులు వచ్చినాయి అంటే ఎయిదర్ లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో అది హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు. మీకు కన్నా కాళ్ళు వాస్తున్నాయి, ఎస్పెషల్లీ ఇట్లా నొక్కినప్పుడు ఆ గుంత పడిపోతుంది అంటే వెంటనే మమ్మల్ని అప్రోచ్ కావడం బెటర్ అనమాట. సార్, చాలామందికి ఎక్కడైనా నడిచినా కొంచెం దూరం వెళ్ళినా అల్సట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక కిడ్నీ సమస్యకు కారణం అంటారా? డెఫినెట్గా అండి. కిడ్నీ పని ఏంటంటే మన బాడీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్, ఎస్పెషల్లీ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత, అంటే మనం తీసుకున్న ప్రోటీన్ అంతా బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ ప్రోటీన్ నుంచి మనకు టాక్సిక్ మెటీరియల్ వస్తుందన్నమాట. నైట్రైట్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ మన బాడీకి చాలా టాక్సిక్. ఈ టాక్సిక్ మెటీరియల్ని మన బాడీలోంచి ఎంత త్వరగా బయటికి పంపిస్తే బాడీ అంత హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఈ కిడ్నీలు చేసే పని అదే. సో చాలా టాక్సిక్ మెటీరియల్ని మన బాడీలోంచి బయటికి పంపించేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ ఆగిపోతుందో ఈ టాక్సిక్ మెటీరియల్ అంతా బాడీలో అక్యూములేట్ అయిపోతుంది. ఈ అక్యూములేట్ అయినది ఎక్కడికి పోతుంది? బ్రెయిన్కి వెళ్ళొచ్చు, నర్వస్ సిస్టమ్కి వెళ్ళొచ్చు, లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్కి వెళ్ళొచ్చు, డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళొచ్చు, రీప్రొడక్టివ్ సిస్టమ్కి వెళ్ళొచ్చు, మజిల్స్కి వెళ్ళొచ్చు. బాడీలో వేరియస్ ప్లేసెస్లో ఈ టాక్సిక్ మెటీరియల్ అంతా చేరిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ టాక్సిక్ మెటీరియల్ చేరిపోతుందో వాటి ఫంక్షన్ అంతా దెబ్బతింటుంది. బ్రెయిన్ ఫంక్షన్ ఏంటి? సరిగా ఆలోచించడం, బాడీకి అంతా సిగ్నల్స్ ఇవ్వడం, డైజెషన్ ప్రాబ్లం రావడం, రెస్పిరేషన్ ప్రాబ్లం రావడం, మజిల్స్లో ప్రాబ్లం రావడం. అందుకు ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అనేది మనం కిడ్నీ డిజార్డర్స్లో చాలామందికి చూస్తుంటాం.
ఈ కిడ్నీ డిజార్డర్స్కి హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్. మీకు కనుక కిడ్నీలో ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ కావాలి అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. సార్ చాలామందికి యూరిన్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, ఇది కూడా మెయిన్లీ కిడ్నీ డ్యామేజ్కి ఎక్కడ సూచన, ఒక ఇండికేషన్ లాంటిది అని అంటారు. రైట్. సో ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లు ఎడిమా ఉంది, లేకపోతే పఫీనెస్ ఆఫ్ ఫేస్ ఉంది, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంది. సో డాక్టర్కి డౌట్ వచ్చిందనమాట, ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అని. సో డాక్టర్ ఫస్ట్ చేసేది ఏంటంటే రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటాం అనమాట. RFT అంటాం. రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీలో మనకు డిఫరెంట్ పదార్థాలు ఉంటాయి. క్రియాటిన్ అని ఉంటుంది, యూరిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్ అనమాట మనకు కిడ్నీలో ఉండేది. ఇవన్నీ మనకు ఎంత ఉండాలంటే సర్టన్ రేంజ్లో ఉండాలి. అప్పర్ లిమిట్ కంటే ఎక్కువ ఉండకూడదు, లోయర్ లిమిట్ కంటే తక్కువ ఉండకూడదు. మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, ఎస్పెషల్లీ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కానీ, మనం ల్యాబ్కు పంపించినప్పుడు చూసినప్పుడు వీళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ కొలిచి అది కరెక్ట్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఎక్కువ బయటికి పంపించేస్తుంది ఆ కిడ్నీ డ్యామేజ్ వల్ల. ప్రోటీన్ అనేది మనకి ఎక్కువ పోకూడదు. లేకపోతే కిడ్నీ డ్యామేజ్ వల్ల షుగర్స్ ఏమన్నా బయటకు వెళ్ళిపోతున్నాయా, కిడ్నీ డ్యామేజ్ వల్ల కావాల్సినంత యూరిక్ యాసిడ్ ఇవన్నీ లేకుండా బ్లడ్లోనే ఉండిపోతున్నాయని మనం డిఫరెంట్ టెస్టులు చేస్తామన్నమాట. వన్ ఆఫ్ ది మేజర్ టెస్ట్ మనం చేసేది ఏంటంటే యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో మనకు యూరిన్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది, సో స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంది, ఇవన్నీ మనం తెలుసుకొని ఇవి తేడాలుగానే ఉంటే ప్రైమరీగా మనము కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని డయాగ్నోస్ చేస్తామన్నమాట. చాలామందికి ఒక అపోహ ఏంటంటే హోమియోపతి డాక్టర్లు మెడికల్ టెస్టులు యూజ్ చేయరు, సో వాళ్ళకి మెడికల్ టెస్టులకు సంబంధం లేదు. అది చాలా తప్పండి. అది హోమియోపతి డాక్టర్ అయినా ఏ డాక్టర్ అయినా మనకు డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేవి అందరికీ కామన్. అవి హోమియోపతి డాక్టర్స్ యూజ్ చేస్తారు, నాన్ హోమియోపతి డాక్టర్స్ కూడా అవి యూజ్ చేస్తే కిడ్నీ ప్రాబ్లం ఉందని కనుక్కుంటారు. అంతేకాకుండా ఒక్కసారి మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకున్నప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, మీ కిడ్నీలన్నీ రివర్స్ పాథాలజీలోకి వెళ్తున్నాయి, నార్మల్ అవుతున్నాయి అనేది కూడా మనము ఫ్రీక్వెంట్గా ఈ టెస్టులు చేసే అబ్నార్మల్ వాల్యూస్ నుంచి నార్మల్ వాల్యూస్లోకి వస్తున్నాయా లేదా అనేది కూడా మనము ఈ టెస్టులు చేసే చూస్తామన్నమాట. టెస్టులు దేనికి చేస్తామంటే బోత్ డయాగ్నోసిస్, ప్రాబ్లం ఏంటి అని కనిపెట్టడానికి, అంతేకాకుండా ప్రాబ్లం రికవర్ అవుతుందా అంటే ప్రోగ్నోసిస్ అంటామన్నమాట. హోమియోపతిలో ప్రోగ్నోసిస్కి కానీ డయాగ్నోసిస్కి కానీ మనం ఈ కిడ్నీ టెస్టులు, ఎస్పెషల్లీ యూరిన్ ఎగ్జామినేషన్ వాడుతూ ఉంటాం అన్నమాట. సార్ ఎవరైతే వాటర్ తక్కువ తీసుకుంటారో దీనికి కిడ్నీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? డెఫినెట్గా. మొన్ననే మాకు ఒక పేషెంట్ వచ్చింది. ఆ పేషెంట్కి అరౌండ్ 65 years అనమాట. మల్టిపుల్ సర్జరీస్ అయ్యాయి. యూట్రస్ తీసేశారు, తర్వాత ఇంకా వేరే సర్జరీస్, ట్యూమర్స్ అన్నీ వచ్చాయన్నమాట. మల్టిపుల్ సర్జరీస్ అయ్యాయి ఆమెకి యంగ్ ఏజ్లో నుంచి. ఈ మల్టిపుల్ సర్జరీస్ దాంతోపాటు ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేవు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడము, రోజు చాక్లెట్లు తినడము, రోజు ఐస్ క్రీములు తినడము, రోజు బిర్యానీలు తినడము, కూల్ డ్రింకులు తాగడము, ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆమెకి ఒబేసిటీ వచ్చేసి బ్లాడర్ పైన కంట్రోల్ పోయింది. ఆమె కొంచెం వాటర్ తాగినా కూడా యూరిన్ అనేది లీక్ కావడము, ఇలా అంతా మొదలుపెట్టింది. ఆమె ఏం చేసింది, వాటర్ తాగడం అనేది మానేసింది. రైట్. అంతేకాకుండా చాలామంది విమెన్ ఏం చెప్తారంటే, సార్ మేము పనిచేసే దగ్గర బాత్రూమ్లు సరిగ్గా ఉండవు, సో 10 మంది మగవాళ్ళు ఉంటారు, ఆ మగవాళ్ళ మధ్యలో మేము బాత్రూమ్ పోయి వస్తూ ఉండాలి, అందుకు నేను వాటర్ తాగడమే మానేశాను అని ఇట్లా చెప్తుంటాను. వీళ్ళల్లో మనం కామన్గా చూసేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ అనేది కామన్. ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే వీళ్ళు ఇలా చేస్తారో వీళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. 100లో 95 మందికి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల ఎక్స్ట్రీమ్గా చిరాకుగా ఉండడము, సో కిడ్నీలు దెబ్బతినడము, కిడ్నీల్లో రాళ్ళు రావడము, ఇవన్నీ మనము కామన్గా చూస్తుంటాం. ఈవెన్ కిడ్నీ రాళ్లల్లో కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి సర్జరీ వరకు పోకుండా, చాలామందికి సర్జరీ అంటే భయం ఉంటుంది, సర్జరీ వరకు పోకుండా వితౌట్ సర్జరీ మనము హోమియోపతితో కిడ్నీ స్టోన్స్ అనేవి ట్రీట్ చేయొచ్చు. సార్ ఎవరైతే ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఎలాంటి ఆహారం దూరంగా ఉంటే బాగుంటుందంటారు వీళ్ళు? రైట్. చాలామందికి ఒక అపోహ ఉందండి. ఏంటంటే ఎవరిని ఏది అడిగినా నేను లావు తగ్గాలంటే ఏం తినాలి అంటారు, నా హార్ట్ బాగుండాలంటే ఏం తినాలి అంటారు, లేకపోతే నా నర్వస్ సిస్టమ్ బాగుండాలంటే ఏం తినాలి అంటారు. మనం ఎగ్జాక్ట్గా ఆపోజిట్ క్వశ్చన్ అడగాలి. సార్ నా బ్రెయిన్ బాగుండాలంటే ఏమేమి తినకూడదు, నా కిడ్నీ బాగుండాలంటే ఏమేమి తినకూడదు. ఎందుకంటే పాతకాలంలో ఎలా ఉండేదంటే తిండి దొరికేది కాదు,
అందుకు ఏం తినాలి అని అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఎక్సెస్గా తింటున్నాం. ఇప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఏమేమి తినకూడదు అని. సో మనకు కావాల్సిన దానికంటే 100 రెట్లు ఎక్కువ తింటున్నాం. సో మనం కిడ్నీ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి ఏమేమి తినకూడదు అంటే ఫస్ట్ వీళ్ళు తగ్గించాల్సింది కార్బోహైడ్రేట్ కనుక తగ్గిస్తే చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ పోతాయి. కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి మనకు? షుగర్స్, తేనె, బెల్లము, చక్కెర, పిండి పదార్థం, రైస్, వీట్, మేజ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ తీయగున్న ఫ్రూట్స్, ఇవి బాగా తగ్గించాలన్నమాట. సో దీంతోపాటు ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించాలి. సో ఇంతకంటే ముఖ్యమైనవి ఏంటి అంటే ప్రాసెస్ ఫుడ్, ఏదైతే కల్తీ ఫుడ్ దొరుకుతుందో, ఫుడ్లో కెమికల్స్ వేయడము, ఫుడ్లో కలర్స్ వేయడము, ఫుడ్లో ఫ్లేవరింగ్స్ వేయడము, సో ఇవన్నీ ఏవైతే కల్తీ జరిగిందంటే ఫుడ్లో కిడ్నీలు అనేవి డ్యామేజ్ అవుతాయి. మొన్ననే మనకు రాజమండ్రిలో కల్తీ పాల వల్ల చనిపోయారు. వీళ్ళు ఎందుకు చనిపోయారు? ఆ కల్తీ పాల వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి చనిపోయారు అనమాట. 13 మందికి జరిగితే 4 మంది కిడ్నీ డ్యామేజ్తో చనిపోయారు, ఇంకా 13 మందికి కిడ్నీ డ్యామేజ్ జరిగింది. సో ఏదన్నా మనము కల్తీ ఫుడ్ ఫస్ట్ తింటే జరిగే డ్యామేజ్ ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అనమాట. ఎటువంటి కిడ్నీ డ్యామేజ్కైనా కూడా మనకు హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మీకు కిడ్నీ డ్యామేజ్ జరిగితే ఫస్ట్ మీరు ఆప్ట్ చేయాల్సింది హోమియోపతి ట్రీట్మెంట్. ఎందుకంటే హోమియోపతిలో కిడ్నీలు డ్యామేజ్ చేసే మెడిసిన్స్ ఏముండవు, సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ యూజ్ చేస్తాం కాబట్టి కిడ్నీస్ డ్యామేజ్ కావు. వేరే ప్రాబ్లమ్స్కి మీరు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, అవి వాడుతున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, చాలా వరకు ఈ మెడిసిన్స్ కూడా కిడ్నీలు డ్యామేజ్ చేస్తాయి. బట్ హోమియోపతి మెడిసిన్స్ మీరు దేనికి వాడినా కూడా కిడ్నీల పైన 0 ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మీకు చాలా మెడిసిన్స్ వేరే వాళ్ళు ఇవ్వలేకపోయినా హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట.